ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రచారానికి ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రచారంలోకి దూసుకెళ్లేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే పాలక వైసీపీ పార్టీ సిద్ధం పేరుతో వైజాగ్లో భారీ బహిరంగ సభ నిర్వహించి ఎన్నికల శంఖారావం పూరించింది. దీనికి ప్రతిగా ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా యుద్ధానికి మేం సిద్ధం అంటూ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది. తెలుగుదేశం, జనసేన కలిసి కూటమిగా బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. సీట్ల సర్దుబాటు లెక్క తేలకపోయినా ప్రచారంపై పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. ఫిబ్రవరి 4వ తేదీన ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాలని నిర్ణయించుకుంది జనసేన పార్టీ. ఇందుకు సంబంధించి భారీ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు అనకాపల్లిలో జరుగుతున్నాయి. ఇక్కడి నుంచే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల శంఖారావం పూరిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి 4న అనకాపల్లిలో కొలువైన నూకాలమ్మ తల్లిని దర్శించుకొని అమ్మవారి దీవెనలతో జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం అదే రోజు భారీ బహిరంగ సభలో పాల్గొని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం మొదలు పెడతారు. అనకాపల్లి మాజీ పార్లమెంట్ సభ్యుడు కొనతల రామకృష్ణ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరబోతున్నారు. ఇప్పటికే పవన్తో కొనతల భేటీ అయ్యి చర్చలు కూడా జరిపారు. అనకాపల్లి సభ విజయవంతం చేయాలని, అంచనాలకు మించి జన సమీకరణ చేయాలని చూస్తోంది జనసేన పార్టీ. మరి ఈ సభలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు, ప్రభుత్వాన్ని ఎలా టార్గెట్ చేస్తారు అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలపై పవన్ కళ్యాణ్ పూర్తిగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. పొత్తులో భాగంగా మెజార్టీ స్థానాలను ఈ జిల్లాల నుంచే జనసేన పార్టీ పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.